ఈ దుర్మాడు ఎవరు డిఎస్పీ అట, ఎవరైనా డిఎస్పీ. గంట కూడా మర్చిపోయా, గంట ఉంది అక్కడ, గంట ఉండే గంట ఆ గంట గంట కూడా ఆమె డిఎస్పీ మంచి పని చేసింది గంట. కౌసల్య సుప్రజ రామ పూర్వ సరస్వతి మంచి పని చేసినావు ఏసీబీ. సరే మంచి పని, ఏసీబీ మంచి పని చేసింది. ఈయన డిఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలట. చాలా పేదోడి తను. ఏంది ఎంత పేదోడు తెలుసా? 20 కేజీల వెండి అట. ఎంత పేదోడు ఈయన? 20 కేజీల వెండి దొరికిందట. 2 కిలోల బంగారం, అది 2 గ్రాముల బంగారం కాదు, 2 కిలోల బంగారం. ఎంత చెప్పు. డిఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు, బంధువులు బినామీలను ఏకాలను దాడులు, రూపాయలు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తింపు. 3 అన్నకు అక్కడ అది ఊద్బత్తి ఉంది, అగ్గిపెట్టి ఉంది, అది కూడా మంచిగా పెట్టకుండా ఫీల్ అవుతాడు మనోడు పాపం. ఫీల్ కావాలి ఎవరు కూడా. అబ్బబ్బబ్బ 2 కిలోల వెండి, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి. ఏంది తమాషలా? మీరు ఫీల్ అయితే నేను బాధపడతాను మిత్రులారా. ఎందుకంటే అందరికీ కొడుతున్నావు సూరన్న. మా డిఎస్పీ ఏం తప్పు చేసింది సూరన్న, చాలా మంచోడుగా సూరన్న. మా డిఎస్పీ గంట కొట్టకుండా ఫీల్ కాడా అని చాలామంది అంటారు. నాకు దండ ఎత్తా రేపు. అగో అగ్గిపుల కూడా చెప్తా ఉంది. చాలా మంచి పని చేసినామన్నా. చిప్పకూడదు తినన్నా. ఎందుకన్నా కాకి చొక్క ఎందుకు? కాకి చొక్క ఎందుకు? ఆ టోపు ఎందుకు? రివాల్వర్ ఎందుకు? చచ్చిపో. వేస్ట్గా నేను బద్మాస్ గాడు, చచ్చిపో. ఇంకా నువ్వు డిఎస్పీ, నీకెందుకు జీతం? ఎందుకు నీకు? ఎందుకు అసలు? 20 కిలోలు వెండి అట, 2 కిలోలు బంగారం అట. అంటే ఎవరి సొమ్మిదంతా? అంటే కాకి చొక్కను అడ్డం పెట్టుకుని సంపాదించినావు. కాకి చొక్కను అడ్డం పెట్టుకుని చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు అవినీతి అధికారులు. ఇలాంటి వాళ్ళకి మన సార్ అంటే ఇజ్జత్ అనిపిస్తా నాకు. సారా నువ్వు సారా హౌలే అంటున్నా డిఎస్పీని. నా యొక్క జర్నలిజం ఎథిక్స్ మీ వల్లే చెడిపోతున్నాయి. ఎథిక్స్ లాజిక్స్ ప్రకారం బూతులు మాట్లాడద్దు. కొందరు ఏమంటారు దుర్మార్లు, సూరన్న జర్నలిస్టులా ఉండు. ఇదే ప్రశ్న దమ్ముంటే రాజకీయ నాయకులు కూడా చెప్తారా మీరు? దమ్ముంటే వాళ్ళు ఎట్లా కద్దరు చొక్క తెల్ల బట్టలు వేసుకుంటారు, మొత్తం పాపాలు వేసిన తెల్ల బట్టలు. వాళ్ళకి తెల్ల బట్ట పరిశుద్ధత గుర్తు. అంటే తెల్లగా ఉంటుంది కదా, మంచి నీతి మంత్రులు అని చేసేదాన్ని పాపాలు. వాళ్ళు ఏమంటారు నన్ను సూరన్న జర్నలిస్ట్గా ఉండాలంటే? అంటే నువ్వు అవినీతి పనులు ప్రశ్నిస్తాను నా లెక్క. మరి నన్ను అనడానికి అర్హత లేదు నీకు. రాజకీయ నాయకుల్లా ఉంటే సూరన్న జర్నలిస్ట్గా ఉంటాడు. అంతవరకు జర్నలిస్ట్గా ఉన్నాడు సూరన్న. ఉన్నాడు. ఎందుకు ఉండాలి జర్నలిస్ట్గా? అంటే వార్తలు చదవాలి, వార్తలు రాలి గిదా నేను చేయాల్సిందే. కాకి చొక్క వేసుకొని దాంట్లో 2 కిలోల బంగారం సంపాదించుండు, 20 కిలోల వెండి సంపాదించుండు, వ్యవసాయ భూములాట. ఆయనకు మళ్ళీ ప్రమోషన్లు, ఆయనకు మళ్ళీ పదవులు. అలాంటి వాళ్ళ ప్రశ్నిస్తే జర్నలిస్ట్గా అంటావా? ఎందుకురా చెడబుట్టినావు? చచ్చిపో. అక్రమ సంపాదనకు అలవాటు పడి అధికార ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించిన మరో పోలీస్ అధికారి ఏసీబీకి చిక్కాడు. పోలీస్ కంప్యూటర్ సర్వీస్లో విభాగంలో డిఎస్పీగా పనిస్తున్న సంకిరెడ్డి భీమిరెడ్డి అక్రమాస్తుల భాగవతాన్ని గురువారం గుట్టట్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఏకకాలంలో డిఎస్పీ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు బయటపడ్డ అక్రమ ఆస్తుల విలువ డాక్యుమెంట్ల ప్రకారం కోట్లలో ఉండగా బహిరంగ మార్కెట్ విలువ రూపాయలు 100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విల్లాలు కమర్షియల్ ఫ్యామిలీస్లాట. హైదరాబాద్లో ఖరీదైన ప్రాంతంలో భీమిరెడ్డికి ఉన్న అక్రమ ఆస్తుల విలువ మొత్తం ఇబ్రాంబాగ్లోని వెసెల్లా మెడోస్లో ఓ విల్లా, టెలికాం నగర్లో G+2 నివాసం, అదే ప్రాంతం నుండి సాయిబ్రభా రెసిడెన్స్లో ఒక ప్లాట్, గచ్చిబౌలి క్రాంతి సియోన్ అపార్ట్మెంట్లో మరో ప్లాట్ ఉన్నట్టు గుర్తించారు. నేను కూడా చెప్తున్నా, దయచేసి ఈ విల్లాలు ఇవైతే ఏమున్నాయో దయచేసి ఒక సూరన్నకి ఇవ్వండి బై. ఆఫీస్ పెట్టుకుంటా, నాకు ఆఫీస్ లేక ఇబ్బంది పడతాను, ఇంట్లోనే మాట్లాడుతున్నా. దయచేసి గవర్నమెంట్కి ఒక లెటర్ రాస్తాను. వీడు సంపాదించిన ఆస్తి సొక్కపూస కాదు, వీడు దరిద్రుడు, వీడు డబ్బులు పెట్టి ఉన్నాడు. ఈ ఒక విల్ల నాకు ఇవ్వండి, నేను ప్రశ్నిస్తున్నా. నా ఆఫీస్ పెట్టుకుంటా, ఇలాంటి అవినీతి బయట తీస్తా.
ఒకటి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ మధ్య ఒక విల్లా ఖచ్చితంగా ఇవ్వాలి నాకు కూడా. గవర్నమెంట్ కోసం నేను పని చేస్తున్నా, నాది కూడా ప్రభుత్వ ఉద్యోగమే. నేనేం ప్రైవేట్ జాబ్ కాదు, నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తాను, ప్రజల కోసం ప్రశ్నిస్తాను. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి వాళ్ళు దుర్మార్లు లంచాలు తింటారు, అవినీతి చేస్తారు. నేను అసలైన ప్రభుత్వం నాదే. నేను ఒరిజినల్గా ప్రశ్నిస్తాను, ఒరిజినల్గా మాట్లాడుతున్నా, సమస్యలు బయటిస్తే ప్రజల కోసం పని చేస్తాను. నాది ప్రభుత్వ ఉద్యోగం. మరి నాకెందుకు లేదు మరి విల్లా? నాకు కూడా గవర్నమెంట్ విల్లా ఇవ్వాలి. ఈ దుర్మార్గుడుగా మణికొండ ల్యాంకో హిల్స్ రోడ్లో 500 గదాల విస్తరణలో G+5 వాణిజ్య సముదాయంలో వాటా. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ వద్ద 3,000 చెరువు అదనపు అడుగుల కమర్షియల్ స్పేస్ ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. తెల్లాపూర్లో అభినందన రెసిడెన్సీలో 2 ప్లాట్లు, ప్రగతి రీషాలో 500 గదాల ప్లాట్ నుండి సోదరులు వెల్లడైంది. కర్ణాటకలో సాగు భూమి అట. ఇక్కడ సరిపడే దూరం మన కర్ణాటకలో ఆడ మళ్ళా డిఎస్పీ అక్రమ సంపాదన పొరుగు రాష్ట్రాలకు పోకిందట. కర్ణాటకలో ఏకంగా 44 ఎకరాల వ్యవసాయ భూమిని ఆయన కొన్నట్టు పత్రాలు లభించాయి. బెంగళూరులోని దేవనహల్లిలో ఎకరా భూమి, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్లో 3.5 ఎకరాలు, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 2 ఎకరాల పొలం, 1000 గజాల స్థలం ఉన్నట్టు గుర్తించారు. వారితో పాటు నాగోల్, పటాంజేరు ప్రాంతాల్లో ప్లాట్లు, ముచింతల గ్రామంలో 4.2 ఎకరాల పొలం ఉన్నట్టు ఏసీబీ ధృవీకరించిందట. శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్ సంస్థలో భీమిని 75 లక్షలు పెట్టుబడి పెట్టి ఆధారం. ఏం చేస్తావురా అంత డబ్బులు? ఏం చేస్తావురా? ఏంది డబ్బు కథ? ఏంది ఇంతగానో? మా విల్లాలాట పొరుగు రాష్ట్రాల్లో 44 ఎకరాల వ్యవసాయ భూమి అట, నాగోళ్ళు పటాన్చెరులో విల్లాలాట. ఏంది 70 లక్షల పెట్టుబడి అట. అగో బినామీ ఇంట్లో 100 కట్లాడ. భీమిరెడ్డి ఇంట్లో 3.6 లక్షల నగదు లభించగా ఆయన బినామీలో ఏకంగా 40 లక్షల నగదును అధికారులు సాయం చేస్తున్నాడు. వివిధ బ్యాంక్ ఖాతాలో 19.9 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు గుర్తించిందట. సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు లభించాయి. డిఎస్పీ నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో 23 విదేశీ మద్యం బాటిల్ బయటపడడంతో అధికారులు విస్తుపోయారు. దీనిపై ఎక్సైజ్ శాఖ సమాచారం అందించగా వారు విడిగా కేసు నమోదు చేసే అవకాశం ఉందట. భీమిరెడ్డి కుడి భుజం ఇటువంటి సోదాలట. కుడి భుజం, ఎడమ భుజం, తొక్క ఏ భుజం అయినా కారలేదు. ఏంది భుజాలు? బా ఏం చెప్పాలి వీళ్ళ అవినీతి? ఏం చెప్పాలి? ఎంత దుర్మార్గులు అయిపోయాడు. అయితే ఖచ్చితంగా మంచి పని. ఒకసారి లాస్ట్ చివరి గంట కొడదాం. మంచి పని చేసినావు, చిప్పకూడదు తిను, బయటికి రాకు, చచ్చిపో అని నేను చెప్తున్నా. ఇక మొదటి పేరు వెళ్దాం. ఇట్లా ఏముంటుందో ఇలాంటి వార్తలు ఏ జర్నలిస్ట్ చెప్పాడు. నోట్ దిస్ పాయింట్. సూరన్న నిప్పులు అని నిజాలు చెప్తారు.